హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఓటీ లైట్ ఇన్స్టాల్ చేయడానికి హాస్పిటల్కి అనేది వచ్చాం. ఓటీ లైట్లో ఇది ఆపరేషన్ థియేటర్ లైట్ అంటారు, దాన్ని ఫ్లెంజ్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఫ్లెంజ్కి మనం ఇప్పుడు ఆమ్ సెట్ అనేది బిగిస్తున్నాం. ఆమ్ సెట్ అంటే అది రొటేట్ అవుతుంది అనమాట. చూసారు కదా పైన, అది బిగించాక మనకు లైట్ ఇటుక ఉంటే జరుపుకోవచ్చు. అలాగే అడ్జస్ట్ చేసుకోవడానికి కింద లైట్కి మళ్ళీ వేరే వస్తాయి స్టాండ్లు, దాని నుంచి వస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే ఇది బిగించడానికి వచ్చాం కాబట్టి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో లైట్ ఎలా బిగిస్తాం, దానికి ఏ ఉంటాయి, ఎస్ఎంపిఎస్లు ఎక్కడ బిగిస్తారు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ప్రస్తుతానికైతే ఇది లామినార్ రోటీ అనమాట. లామినార్ రోటీలో మనం ట్విన్ డూమ్ లైట్, ఇది సింగిల్ డూమ్ ఉంటుంది, ట్విన్ డూమ్ ఉంటుంది. ఇంట్లో మనం ట్విన్ డూమ్ లైట్ బిగించడానికి అయితే వచ్చాం. మనం ముందు వచ్చినప్పుడు అయితే ఫ్లెంజ్ బిగించాం. ఫ్లెంజ్ ఏమంచి మరి మొత్తం డస్ట్ వస్తుంది కదా, యాంకర్ ఫాస్ట్నర్ లేసి బిగిస్తాం. అది డస్ట్ వస్తుందని వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఫ్రెంచ్ తర్వాత నుంచి మీకు చూపిస్తున్నాను. మొత్తం ఇవైతే ఎల్లంకి మీద బిగించాలి. ఎల్లంకి సెట్తోనూ అవుతుంది. ఎల్లంకి ఇంచెస్ సెట్టును మళ్ళీ మమ్మల్ని ఎంఎంలు కొన్నిటి దగ్గర ఉపయోగపడతాయి, ఇంచెస్ ఒక దగ్గర ఉపయోగపడతాయి మనకి. ఆ రెండు ఎల్లంకి సెట్లతోనే ఇది అయితే బిగించడానికి అయితే అవుతుంది. దానిపైన యాంకర్ ఫాస్ట్నర్లతో మనం స్పానర్లతో బిగించవచ్చు అనమాట. ఫ్లెంజ్ ముందు అడ్జస్ట్మెంట్ బిగించుకున్నాక ఫ్లెంజ్ ఎప్పుడు కూడా లెవెల్గా బిగించుకోవాలి ఫ్రెండ్స్. అది ఎప్పుడైనా సరే క్రాస్ అయినా మళ్ళీ లైట్ మనకి అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. ఫ్లెంజ్ బట్టే మనకి వస్తుంది. స్పిరిట్ లెవెల్ పెట్టి బిగించుకోవడం ఇంకా మంచిది. మేమైతే ముందే స్పిరిట్ లెవెల్ పెట్టి లెవెల్ చూసి బిగించుకున్నాం, అదంతా బాగానే ఉంది. ఇన్స్టాల్ చేయడానికి అయితే వచ్చాం. లైట్ల తర్వాత తెస్తా అన్నారు, దానికని ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇది చూడండి, ఫ్లెంజ్ నుంచి మొత్తం ఏవైతే వచ్చాయో 4 ఎల్లంకీలు ఉంటాయి. 4 ఎల్లంకీలు దీనికి బిగించాలన్నమాట. ఆమ్ సెట్కి ఏమంచి మనం మామూలుగా రింగ్ లాగా ఉంటుంది. రింగ్ ఏమించి పైకి మనం ఫ్లెంజ్లోకి పెట్టిన తర్వాత, చూసారు కదా స్టార్టింగ్ ఫ్లెంజ్లోకి పెట్టిన తర్వాత ఎల్లంకి స్క్రూ అనేది బిగించాలి. దాంతో మొత్తం టైట్ అయిపోయాక ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి, అది బాగుందో బాగాలేదా, రొటేటింగ్ ఎలా ఉన్నదని చూసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతాం లేకపోతే. చూసారు కదా పైకి అయితే స్ప్రింగ్ ద్వారా 2 వైర్లు వస్తాయి. 2 ఆమ్ సెట్లు విని 2 లైట్లు వస్తాయి. ఒకదానికి ఒక లైట్ వస్తుంది. వీటికైతే 2 లైట్లు వస్తాయి. పైన వైర్లు చూసారు కదా, అది ఎస్ఎంపిఎస్కి అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. అది పైది. అటుపక్క మనం తీసుకొచ్చింది ఏమించి ఏసీ సప్లై ఉంటుంది. వాళ్ళు కూడా రెండు తీసుకొస్తారు కనెక్షన్లు. ఏసీ సప్లై తీసుకొచ్చిన దానికి మనం ఒక ఎస్ఎంపిఎస్కి ఒక ఆర్ము, ఇంకో ఎస్ఎంపిఎస్కి ఇంకో ఆర్మ్ కలుపుతాం. దాని నుంచి డీసీ అనేది లైట్కి వస్తుంది. లైట్ల తర్వాత మీకు బిగించాక మీకు మళ్ళీ ఫుల్ వీడియో, ఇంకో వీడియో ఉంది, అది వేరే కంపెనీ లైట్ అనమాట. ఇది వేరేది. ఇది మీరు చూస్తారని మీ గురించి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి నన్ను. చూడండి ఫ్రెండ్స్, అలాగా మొత్తం టైట్ చేసాం అనమాట. టైట్ చేసి బిగిస్తున్నాము. ఎక్కడ ఏమైనా లూజ్ ఉన్నాయా లేకపోతే ఏమైనా చేసుకుని మొత్తం ఒకసారి చెక్ చేసుకుని తర్వాత అనేది మనం కిందకనేది దిగాలన్నమాట. ముందు మామూలుగా పెట్టాం బిగించాం అన్నట్టు కాకుండా టైట్ బిగించాలి, లేకపోతే చాలా తర్వాత ప్రాబ్లమ్. చూసారు కదా ఆమ్ సెట్ అటు పెడుతుంటే మరి ఇటు వచ్చేస్తుంది. అన్నీ బ్యాలెన్స్గా ఉంటేనే లైట్ అనేది మనం స్టెబుల్గా ఆపరేషన్ చేసేటప్పుడు స్టెబుల్గా ఉంటుంది. లేకపోతే లైట్ ఆడ అడ్జస్ట్మెంట్ పెట్టినా సరే అటుపక్క జరుగుతూ ఉంటుంది. అది ముందు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంది అవతల పక్క చూసారు కదా బాగానే ఉంది, అవతల పక్కది కొంచెం ఇబ్బంది పడుతుంది. తర్వాత మనం లైట్ బిగించుకున్నప్పుడు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు లామినార్ రోటీ రెడీ చేసుకుంటారంటే మేము అర్జెంటుగా ఇక్కడికి వచ్చాం బిగించడానికి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. హాస్పిటల్లో లైట్లు అయితే ఇలా ఉంటాయి. రకరకాల కంపెనీలు ఉంటాయి, బోల్డ్ కంపెనీలు ఉంటాయి, హాస్పిటెక్ అని బోల్డ్ ఉంటాయి. ఇంకా మీకు చెప్పాలంటే ఇందులో మనకి ఎనటెక్ కంపెనీ లైట్లు ఉంటాయి. ఇంకా ఏమంటే హెచ్ఎంటీ కంపెనీ లైట్లు ఉంటాయి. ఏ లైట్ అయినా సరే మనం బిగించుకునే విధానం ఒకటే, కాకపోతే చూసుకొని బిగించాలన్నమాట. లెవెల్ అవన్నీ తేడా వస్తే, ఫ్లెంజ్ లెవెల్ ఎప్పుడైనా తేడా వస్తే స్పిరిట్ లెవెల్తోనే బిగించాలి. స్పిరిట్ లెవెల్ లేకుండా మాత్రం ఎప్పుడు బిగించకూడదు. చూసారు కదా, నేనైతే ఈ లైట్ బిగించాను. ఇలాగా బిగించి తర్వాత వస్తాయండి. ఆమ్ సెట్ లైట్ బిగించమన్నారు, తర్వాత వస్తాయండి. బిగించాం. చూసారు కదా ఇక్కడ బెండ్ ఉన్నది కదా, బెండ్ ఉందేరా మన చివరన ఎల్బోలా కనబడుతుంది కదా మీకు, అది దించుకొని పైకి పెట్టుకోవడానికి ట్యాంక్షన్ ఉంటుంది అన్నమాట, స్ప్రింగ్ ట్యాంక్షన్. ఎప్పుడైనా సరే మనం స్ప్రింగ్ ట్యాంక్షన్ అది చూసుకోవాలి. ముందు ఆ లైట్ బిగించాక లైట్ వెయిట్కి దిగుతుంది అన్నమాట కిందకి. ఆ లైట్ వెయిట్కి అనేది దిగుతుంది. చూసారా మళ్ళీ ఇటు వచ్చేస్తుంది. అది ఆ కంప్లైంట్ లేకుండా మనం చూసుకొని బిగించుకోవచ్చు. లైట్ వెయిట్కి ఎప్పుడైనా సరే కిందకి దిగుతుంటుంది అన్నమాట. ఆ లైట్ వెయిట్కి ఏదైతే ఉందో ఫ్లాంజ్ లైట్ వెయిట్కి కరెక్ట్గా కాసినట్టు ఇప్పుడు పైన టైట్ చేసుకోవాలి. లూజ్ అనేది ఉండకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, చాలా డేంజర్. తర్వాత
ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మనం ఎంత టైట్ చేసుకుంటే మనకు అంత రాను. ఇప్పుడు యాంకర్ ఫాస్ట్నర్ మీకు తెలిసిందే కదా, యాంకర్ ఫాస్ట్నర్ బోల్ట్లు. ఒకవేళ తెలియకపోతే దానికి షార్ట్ వీడియో చేస్తాను, దాంట్లో తెలుసుకుందరు. కానీ ఎలా ఉంటుంది స్టార్టింగ్ ఏదైనా లైట్ కానీ ఏమైనా సింగిల్ డూమ్ అయితే ఇంకా సింపుల్ అనమాట. దీని మీద సింగిల్ డూమ్, ఇది లైట్ ఫ్లెంజ్ బరువు ఒకటి చూసారు కదా, నా బరువు 50 kgs. నేను ఇంకా దానికి పట్టుకొని హ్యాంగ్ అవుతున్నాడు, ఎందుకంటే మనం ముందు చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా ఉందా లేదా, కండిషన్లో ఉందా లేదా అనేది. దీంట్లో ఇంకేమీ లేదు, లైటు బిగించిన దగ్గర నుంచి మొత్తం అంత వీడియో, ఇంకోటి మీకు ఫుల్ వీడియో ఎలాగనే చేస్తాను. ఈ వీడియోతో మీరు నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు ఇంట్రెస్ట్ ఉన్నాయా లేదని నాకు తెలుస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎంతమందికి వీడియోలు చేయగలను నేను అనేది చూసుకుంటాను. ఈ కంటెంట్ ఎంతమందికి నచ్చుతుందో తెలియాలి కదా. ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్, ఇందులో చూసుకోవడానికి ఇంకా వచ్చాము. లామినార్ ఓటీలో బిగించమన్నారు, ఇది ఇలా ఉంటుందని మీకు చూపిస్తున్నాను అంతే. ఇంతవరకు అయితే నేను బోల్డ్ లైట్లు బిగించాను, కానీ ఇంతవరకు వీడియో అనేది తీయలేదు. మీరు చూస్తారనేది తీయడం జరిగింది. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.